కర్నూలు జిల్లా ఆదోనిపట్నంలో ఇవాళ సబ్ కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డిఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి దానాపురం ఉదయ్ మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలకు పరీక్ష రాయడం జరిగింది. ఎంతో మంది విద్యార్థులకు ఆయా జిల్లాల్లో సీటు రాకపోవడం చాలా బాధాకరమైన విషయం ఏమనగా చాలా మంది విద్యార్థులకు వేరే జిల్లాలో సీట్లు కేటాయించారు. కానీ అనంతపురం, కడప, అన్నమయ్య, తిరుపతి ఇలా వేరే జిల్లాల్లో సీట్లు కేటాయించడం వల్ల విద్యార్థులు రావడానికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుతున్నాం. పేద విద్యార్థులు పరీక్ష రాసి పాస్ అయ్యి ఈరోజు సీట్లు కేటాయించడం జరిగింది. మరి ఈ సీట్లు ఎక్కడైతే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి గురుకుల వేరే జిల్లాలోనూ అనంతపురం జిల్లా అయితేనేమి, మరి అన్నమయ్య జిల్లా అయితేనేమి, తిరుపతి జిల్లా అయితేనేమి ఈ విధంగా గురుకుల పాఠశాలలో సీట్లు కేటాయిస్తూ ఉన్నారు. మరి ఎందుకంటే కర్నూలు జిల్లాలో ఎంతో మంది పేద విద్యార్థులే సీటు వస్తుందనే ఉద్దేశంతోన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలోన వస్తాయనే ఉద్దేశంతో అప్లై చేసి డబ్బులు ఖర్చు పెట్టుకొని పరీక్ష రాసినటువంటి సమస్య ఈరోజు. కాబట్టి ఇటువంటి సమస్యలను ఈరోజు పటారులు ఎక్కడో వేరే జిల్లాలకు ఈరోజు చేస్తూ ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు, మరి ఈ గురుకుల పాఠశాలకు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డిసిఓ గారు అయితేనేమి తక్షణమే ఇటువంటి సమస్యలను పరిష్కారం చేయాలని డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. రానున్న రోజుల్లో కూడా ఈ అకాడమిక్ ఇయర్ కి అయితే ఈరోజు సీట్లు కేటాయించారు. నెక్స్ట్ వచ్చే అకాడమిక్ ఇయర్ కైనా ఏ జిల్లా వాసులకు అదే జిల్లాలోనే గురుకుల పాఠశాలలోనే సీట్లు కేటాయించే విధంగా డిసిఓ గారికి మేము విన్నవిస్తున్నాము. నా పేరు ఉదయ్ కుమార్, డిఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు.